చూయింగ్ గమ్ నమలడాన్ని మనలో చాలామంది బాగా ఇష్టపడతారు. నోరు దుర్వాసన రాకుండా ఉండేందుకు, తాజాదనం ఉండేందుకు తరచుగా నోట్లో ఏదో ఒక చూయింగ్ గమ్ పెట్టేసుకుని చప్పరిస్తూ ఉంటారు. ఇలా చూయింగ్ గమ్ నమలటం వల్ల నిజానికి మన ఆరోగ్యానికి కొంత మేలే జరుగుతుంది. నోట్లో లాలాజలం ఉత్పత్తి చక్కగా ఉంటుందని, ఒత్తిడి తగ్గుతుందని, నోటికి మంచి వ్యాయామం లభిస్తుందని చెబుతారు డాక్టర్లు. చూయింగ్ గమ్ నమలడంతో వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరదాకో కాలక్షేపానికో తిన్నది అరగటానికో నోటిని తాజాగా ఉంచేందుకో చూయింగ్ గమ్ నములుతూ ఉంటారని అనుకుంటాం. కానీ ఒత్తిడిని తగ్గించుకోవటానికే చాలామంది దీన్ని తింటారు. ముఖ్యంగా క్రీడాకారులు నమిలేది అందుకే. ఎవరే కారణంతో తిన్నా చూయింగ్ గమ్ తినటం వల్ల భయం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడి, ఆందోళన, భయాలకే కారణమైన అడ్రినలిన్ అనే హార్మోన్ స్రావాన్ని ఇది అడ్డుకోవటంతో ఆయా పరిస్థితుల్లో దీన్ని తినటం వల్ల ధైర్యంగా ఉంటుందట. చూయింగ్ గమ్తో మెదడుకి రక్త ప్రసరణ జరిగి జ్ఞాపక శక్తి పెరిగినట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. జిహ్వ చాపల్యాన్ని తగ్గిస్తుందని లూసియానా విశ్వవిద్యాలయం పేర్కొంటోంది. అందుకే కొవ్వు, క్యాలరీలు ఎక్కువగా ఉండే స్నాక్స్ తినాలనిపించినప్పుడు చూయింగ్ గమ్ నమిలితే వాటి మీదకు మనసు పోకుండా ఉంటుందని, దాంతో బరువు తగ్గుతారని రోడ్ యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారు. జిగురు నమిలే వాళ్లు మిగిలిన వాళ్లకన్నా 68% క్యాలరీలు తక్కువగా తీసుకుంటున్నారని, క్యాలరీలు కూడా 5% అదనంగా ఖర్చవుతాయని గుర్తించారు. పేగు సర్జరీ జరిగిన వాళ్లు 4 గంటలకోసారి 15 నిమిషాల పాటు దీన్ని నమలటం వల్ల త్వరగా కోలుకున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ధూమపానం అలవాటు ఓ పట్టాన పోదు. అలాంటి వాళ్లు చూయింగ్ గమ్ నమిలితే కొంతవరకు ఆ అలవాటును తగ్గించుకోవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఆకలిగా ఉన్నప్పుడు జిగురుని నమలకూడదు. ఏదో తింటున్నాం అన్న సంకేతాలు మెదడు నుంచి పొట్టకు చేరి జఠర రసాలు ఊరటంతో అల్సర్లకు దారితీస్తుంది. అదే భోజనానంతరం తింటే త్వరగా జీర్ణమవుతుంది అంటున్నారు నిపుణులు. చూయింగ్ గమ్ నోట్లోని బ్యాక్టీరియాని పెరగకుండా చేసి దంతాల్ని సంరక్షిస్తుంది. అలాగని అతి దేనికి పనికిరాదు. ఇందులో కలిపే సార్బిటాల్ అనే లాక్సేటివ్ పదార్థం డయేరియాకి, నొప్పికి కారణమవుతుంది. సహజమైన జిగురుతో చేసిన కృత్రిమ జిగురు వాడినా ఏదైనా గానీ చూయింగ్ గమ్ని నమిలి ఊసేయాలే గాని మింగకూడదు. ఇది పొట్టలో జీర్ణం కాదు. పొరపాటున మింగినా బయటకు వెళ్ళిపోతుంది. అలాగని తరచూ మింగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే వీటిని ఎక్కడంటే అక్కడ కాకుండా కాగితంతో చుట్టి చెత్తబుట్టలోనే పారేయాలి. లేకపోతే పర్యావరణ పరంగా ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి.